దేశవ్యాప్తంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇటీవల యూనిఫైడ్ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని లక్షలాదిగా పనిచేస్తున్న ఉద్యోగుల పక్షాన వ్యతిరేకిస్తూ ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు। ఈ సందర్భంగా టీజేఏసీ సూర్యాపేట చైర్మన్ ఎస్కే జాన్మియా, సెక్రటరీ జనరల్ డాక్టర్ బి గోపీలు మాట్లాడారు। దేశవ్యాప్తంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇటీవల యునైటెడ్ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని లక్షలాదిగా పనిచేస్తున్న ఉద్యోగుల పక్షాన వ్యతిరేకిస్తూ ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు। ఈ సందర్భంగా టీజేఏసీ సూర్యాపేట చైర్మన్ ఎస్కే జానిమియా, సెక్రటరీ జనరల్ డాక్టర్ బి గోపీలు మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1కి ముందు అందరూ ప్రభుత్వ ఉద్యోగాలకు పాత పెన్షన్ విధానం అమలులో ఉందని తెలిపారు। ఈ విధానంలో ఉద్యోగి రిటైర్డ్ అయినప్పుడు ఉన్న చివరి వేతనం బేసిక్ ప్లస్ డిఏలోని 50% పెన్షన్ రూపంలో ఉద్యోగికి చెల్లించేవారని, ఈ పెన్షన్ పెరిగిన డిఏ పే రివిజన్కి అనుగుణంగా సవరించి ఒకవేళ ఉద్యోగి మరణిస్తే ఉద్యోగి పొందుతున్న పెన్షన్లో భాగస్వామికి 7 ఏళ్ల పాటు లేదా భాగస్వామికి 67 ఏళ్లు వచ్చే వరకు 50%, తదుపరి 30% చెల్లించేవారన్నారు। అయితే పెరుగుతున్న సగటు ఆయు ప్రమాణం, పెరుగుతున్న ఉద్యోగుల సంఖ్య, వేతనాల దృష్ట్యా ప్రభుత్వం ఈ పెన్షన్ భారాన్ని తగ్గించుకొనుటకి కొత్త పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు। టీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షులు జ్యోతుల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి చింతా రెడ్డి రామలింగారెడ్డి, పత్రికా సంపాదక వర్గ సభ్యులు తంగెళ్ల జితేందర్ రెడ్డి, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్ సోంబాబు, జి వెంకటయ్య, జె యాకయ్య, టీపీటీఎఫ్ నుండి పుప్పాల వీరన్న, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రేపాక లింగయ్య, పి వెంకటేశ్వర్లు, టీపీటీయూ రాష్ట్ర అధ్యక్షులు మట్టపల్లి రాధాకృష్ణ, గుణగంటి కృష్ణ, టీయూటీఎఫ్ కస్తూరి కిషన్ ప్రసాద్, అధ్యక్షులు మామిడి అరవింద్, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు గులాం జహంగీర్, టీఎస్సీపీఈయు జిల్లా అధ్యక్షులు లక్కపక్క ప్రవీణ్, గుణగంటి నరసింహ, జి ప్రసాద్, టీఎన్జిఓస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కె శేఖర్, వెంకన్న, అల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ గారు, అదేవిధంగా సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ గారు పిలుపు మేరకు నేడు సెప్టెంబర్ 1వ తారీఖుని పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటించడం జరిగింది। ఆ యొక్క పెన్షన్ విద్రోహ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। 2004 తర్వాత ఎవరు నియమించబడ్డా కూడా పెన్షన్ ఉండదు కదా, మీకేమో పెన్షను మాకెందుకు ఉండదు అని చెప్పని నిలదీస్తూ ఉన్నాం। రెండవది, ఇవాళ ఉద్యోగస్తులు అనేక అవమానాలకు గురి అవుతా ఉన్నారు, అనేక ఆటుపోట్లకు గురి అవుతా ఉన్నారు। ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు ఇవాళ మీరు ఎన్నికల మేనిఫెస్టోలోనే మీరు పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రకటించినారు, ఇప్పటి వరకు కూడా నోరు మెదపడం లేదు। కోటీశ్వరులకు మాత్రం వైట్ రేషన్ కార్డులు ఉన్నవి, వాటి ద్వారా వాళ్ళకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు। ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఆసరా పెన్షన్లు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా వేడుకుంటా ఉన్నాం। అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు పెన్షన్ వ్యతిరేక దినాన్ని, విద్రోహ దినాన్ని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది। ఈ పెన్షన్ని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఈ జేఏసీ పక్షాన వివిధ స్థాయిల్లో, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఉధృతంగా ఉద్యమం చేసే తప్ప సిపిఎస్ విధానం అంతం కాదని ఈ సందర్భంగా టీపీటీఎఫ్
తరఫున తెలియజేస్తూ ముందు జరిగే కార్యక్రమాల్లో టీపీటీఎఫ్ తరఫున మరి ఈరోజు సిపిఎస్ విధానం రద్దు చేయాలని చెప్పి మనం మండల స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పోరాటాలు చేయడం జరిగింది. అయినా గత ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయక మరి అదేవిధంగా కొనసాగించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం. మా రాష్ట్ర సంఘం సూచన మేరకు మరి రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఐక్య ఉద్యమాల్లో తప్పకుండా